సో ఫైనల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది మెయిన్ గుడి ఎంట్రన్స్. కాకపోతే సో మన గాంతత్త కనిపించింది, ఒరిజినల్ గాంతత్త అయితే కాదు. కింద అయితే చాలా పైన అయితే ఇంత సూర్యుడు ఇంత మంటిస్తున్నాడు, కానీ కింద కాలు పెడితే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. చూసుకోవచ్చు మీరు కూడా. కావాలంటే ఇక్కడ మొత్తం చూస్తుంటే వాటర్ మొత్తం బ్లూగా ఉంది కళ్ళతో చూస్తుంటే. మీకు హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్. తిరుపతిలో డే 2 అనమాట. ఈరోజు కాణిపాకం అయితే వెళ్తున్నాము వినాయకుని గుడికి. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి 75 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. 75 నుంచి 80 కిలోమీటర్స్. సో ఈ బ్యాక్ సైడ్ అయితే బస్సెస్ చూస్తున్నారు, ఇవన్నీ తిరుపతి నుంచి తిరుమలకి ఎలక్ట్రికల్ బస్సెస్ అయితే ఉన్నాయి మొత్తం. సో మనం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే స్టార్ట్ అవుతున్నాము. నైట్ అంతా గందరగోళంగా ఉంది వీడియో, అందుకని ఎండ్ చేసేసిన లాకర్స్ తీసుకొని. నైట్ ఒక అడ్వెంచర్ కూడా అయింది, అది వీడియోలో వస్తుంది. పెడతాను, ఒకవేళ పెట్టాలనుకుంటే పెడతాను, లేదంటే లేదు, లేదంటే షేర్ చేసుకుంటాం మీతోటి ఈ వీడియోలో ఏమైంది అనేది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు కాణిపాకంకి అయితే వెళ్తున్నాం, బస్ స్టాండ్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో టికెట్ ఎంత ఫేరు, రూట్ ఎట్లా వెళ్తుంది, మొత్తం బస్ వ్యూ నుంచి మొత్తం అన్నీ చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోతాము. సో ఫైనల్లీ మనము ఇక్కడికైతే వచ్చాము, సెంట్రల్ బస్ స్టాండ్ తిరుపతి అనమాట. ఏపీఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనకి కాణిపాకంకి బస్సెస్ ఉంటాయి, చిత్తూరుకి కర్ణాటకకి వెళ్ళడానికి బస్సెస్ కూడా నెంబర్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా, హైదరాబాద్కి బస్సెస్ కూడా ఉంటాయి. చాలా అంటే అన్ని స్టేట్స్కి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి. సో చూసుకుంటే అయితే చూడొచ్చు, ఏపీఎస్ ఆర్టీసీ అని చెప్పి ఉంది, సెంట్రల్ బస్ స్టాండ్ కాంప్లెక్స్ తిరుపతి అని చెప్పి కూడా ఉంది, సిఎంఆర్ జ్యువెలరీస్ అంట. సో ఇప్పుడు కాణిపాకంకి అయితే బస్సు చూడాలి, ఏ నెంబర్ వెళ్తుంది, వెళ్ళంగానే లోపలికి వెళ్ళంగానే ఏ బస్సు వెళ్తుంది, మొత్తం బస్ నెంబరు, ఏ ప్లాట్ఫామ్ మీద అవుతుంది అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను మీకు. అండ్ టికెట్ ప్రైస్ ఎంత పడుతుంది అది కూడా చెప్తాను మీకు. సో దానికన్నా ముందు ప్రజెంట్ ఒక కాఫీ అయితే తాగాలి. ప్రజెంట్ అయితే రాత్రంతా నిద్ర లేదు, హెడ్ఏక్ ఉంది, పిచ్చిగా ఉంది. ఇదైతే బస్ స్టాండ్ వ్యూ అనమాట, చూసుకోవచ్చు. క్లాక్ రూమ్ కూడా ఉంది ఇక్కడ, లగేజ్ బ్యాగ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఆరో డ్రింకింగ్ వాటర్, ఆడ అడ్వాన్స్ రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంటుంది. P&Use టాయిలెట్స్ కూడా ఉంటాయి. కాకపోతే P&Use టాయిలెట్స్ కన్నా బెటర్గానే ఏంటంటే బయట రూమ్ తీసుకోవడం మంచిది. ఇదైతే వెయిట్ చెకింగ్ మిషన్ చూసుకోవచ్చు. ఇదంతా బస్ స్టాప్ అనమాట, ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అనమాట. ఇదైతే టోటల్లీ ఓవర్ వ్యూ అనమాట బస్ స్టాండ్ది. సో ఎదురుగా చూసుకుంటే టీఎస్ఆర్టీసీ బస్సు కూడా ఉంది, తెలంగాణ స్టేట్ బస్సు. సో ఇప్పుడు మనం కాణిపాకంకి అయితే వెళ్ళాలి. కడప నుంచి కర్నూలు, వయా కర్నూలు కడప అట్లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు కాణిపాకంకి బస్సు చూడాలి, ఏ బస్ నెంబర్ వెళ్తుంది. ఇదిగోండి తిరుమల తిరుపతి బస్సెస్ కూడా ఇక్కడ ఉంటాయి, ఎలక్ట్రికల్ బస్సెస్ మొత్తము. సో మనకి కాణిపాకంకి బస్సెస్ ఎక్కడ దొరికితే ఫస్ట్ అవి చూసుకోవాలి. బస్సెస్ కోసమే వెళ్తున్నాం. నేను రాత్రి అంతా ఆగమాగం అయిపోయింది, ఎందుకంటే రాత్రి ఏమో తీసుకున్నాము, మొత్తం ఆగమాగం ఉండే. సో బస్ వ్యూ అయితే ఇదే అనమాట, చూసుకోవచ్చు. ఏపీఆర్సిటీ 110 రూపీస్ అయితే అంటున్నారు ప్రైస్, చూడాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 44 నుంచి అయితే కాణిపాకంకి బస్సెస్ ఉంటాయి. ఏపీఆర్సిటీ సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే ఉంటాయి, నెంబర్ ఆఫ్ బస్సెస్. సో మనం డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ బస్ అయితే ఎక్కామన్నమాట. 110 రూపీస్ తీసుకుంటున్నాడు. సో చూడాలి, బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ చూపిస్తాను ఒకసారి. సో ఇది వచ్చేసి టికెట్ అనమాట. తిరుపతి నుంచి కాణిపాకం ముగ్గురం ఉన్నాం కాబట్టి 110 రూపీస్ పర్ రైడ్, 330 రూపీస్ అండ్ టోటల్. సో చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే బయలుదేరినప్పటి నుంచి 1 అవర్ 50 మినిట్స్ అయితే పడుతుంది, అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ అనుకోండి. సో రీచ్ అయ్యాక ఏ టైం అవుతుందో తెలియదు. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ బస్సు వస్తామన్నమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ బస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇదైతే చూస్తున్నారు కదా, బస్ వ్యూ అయితే ఇట్లుందనమాట. సో అక్కడ కొండ అయితే కనిపిస్తుంది కదా, అదే మన తిరుపతి కొండ అనమాట. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి,
అదే అనమాట, అదే కొండ. ఇప్పుడు మేము ఇంకా మోర్ 4 to 5 అవర్స్లో అయితే కొండ ఎక్కడం అయితే స్టార్ట్ అవుతాం అనమాట. ప్రజెంట్ ఇప్పుడు కాణిపాకంకి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా బస్సు కూడా స్టార్ట్ చేయలేదు, బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాము. ఇక బస్ స్టార్ట్ అవ్వక మొత్తం ఇందాక చెప్పాను కదా టికెట్ డీటెయిల్స్ మొత్తం అనేది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్లాట్ఫామ్ నెంబర్ 44లో కాణిపాకం బస్సెస్ అనేది ఉంటాయి, మర్చిపోకుండా. మళ్ళీ అటు ఇటు కాకుండా ఆగమాగం అవుతారు మళ్ళీ. సో ప్రజెంట్ అయితే ఆ వ్యూని ఎంజాయ్ చేయాలంటే, డైరెక్ట్గా వ్యూని ఎంజాయ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా రండి. ఇక్కడ కళ్ళతోటి చూస్తేనే తెలుస్తుంది ఒరిజినల్గా. మీరు ఫోన్లో చూస్తే మీకు చిన్నగా చూస్తున్నట్టు అనిపిస్తుంది ఏమో, కానీ మీరు రియాలిటీ చూసారనుకోండి కళ్ళు అదిరిపోతాయి. 7 కళ్ళు, మీరు 2 కళ్ళతోటి కూడా సరిపోవు. చాలా మీ 4 కళ్ళు పెట్టుకున్న చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది. సో అంత మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉందన్నమాట. సో ఇంకొకసారి కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను. కావాలంటే దండం పెట్టుకోండి మీరు కూడా. తొందరగా మా 3K సబ్స్క్రైబర్స్ని తొందర చేసేయండి. ఆల్రెడీ 2K సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నారనమాట. మోర్ 80 సబ్స్క్రైబర్ ఫర్ 2Kకి. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం చేయండి తప్పకుండా. ఫర్దర్ మోర్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ డిస్ప్లేలో కూడా ఇస్తాను. సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా. సో స్టే ట్యూన్, ఇంకా కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో బస్ స్టార్ట్ అయ్యాక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో కొండ వ్యూ అయితే చూస్తున్నారు కదా, ఫుల్ మంచిగా ఉంది. అంటే పైన మొత్తం మంచిలాగా కనిపిస్తుంది, కానీ మా కళ్ళతో చూస్తుంటే చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. అడ్డంకి వస్తున్నాయి, ఏదో పెట్టప్పుడే అడ్డం వస్తాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మేము వచ్చిన బస్ అయితే ఇదే అనమాట. ఇది వచ్చేసి తిరుపతి నుంచి కాణిపాకంకి వచ్చింది. చెప్పాను కదా టికెట్ డీటెయిల్స్ మొత్తం అనేది మొత్తం. సో ఇదైతే బస్ స్టాండ్ అనమాట. చూస్తున్నారా ఫుల్ రష్ అయితే ఉందన్నమాట. బ్రహ్మోత్సవాలు ఉన్నాయన్నమాట. అందరు వినాయక చవితికి మనకు వచ్చేసి ఏమంటారు 11 days వరకు పెడతారు కదా. ఇక్కడ కాణిపాకంలో వచ్చేసి 21 days వరకు పెడతారు. సో దాని గురించి 21 days ఈరోజు లాస్ట్ డే అనుకుంటా. బ్రహ్మోత్సవాలు ఉన్నట్టున్నాయి. లాస్ట్ డే కాదా? లాస్ట్ డే అయితే కాదు, ఇంకా 2 or 3 days ఉన్నట్టుంది. బ్రహ్మోత్సవాలు ఉన్నాయన్నమాట. సో టెంపుల్కి అయితే వెళ్ళాలంటే అక్కడ నుంచి వెళ్ళాలి. ఆర్చ్ ఉంది కదా, లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. ఇంకా తిరుపతి కన్నా చాలా చీపు. మన తిరుపతిలో అయితే బాయ్స్ వెళ్తే రూమ్స్ ఇయ్యారు కదా, ఇక్కడ అట్లేం లేదు, ఇచ్చేస్తారనమాట రూమ్స్. సో దర్శనం చూడాలి, ఎంతసేపు పడుతుంది. ఇంకా ఇక్కడ స్కామ్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు, అది తెలిసి ఇంకో కొన్ని రోజుల్లో ఇక్కడ కూడా స్టార్ట్ అవ్వచ్చు. చూడవచ్చు ఇక్కడ వేటు టెంపుల్, టికెట్ కౌంటర్, లగేజ్ చెప్పాలు, కళ్యాణ్ కట్న, ట్రస్ట్ బోర్డ్, చైర్మన్ ఆఫీసు, ఇవన్నీ ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. అదైతే ఎంట్రన్స్. ఇవన్నీ చిన్నపిల్లలవి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం డీటెయిల్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ ఇక్కడ టిఫిన్ సెంటర్స్ అవి ఇవి ఉన్నాయి. సో ఇక్కడ అన్ని చిన్నపిల్లల ఆట సామాన్లు, చిన్నపిల్లలు ఆడుకునే సామాన్లు అన్నీ ఉన్నాయి. సో ఇదైతే లోపలికి వెళ్ళడానికి అన్నమాట, గుడి దగ్గరికి. సో ఇక్కడ టాటోస్ అవి వేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ వేరే అన్న వేసుకుంటున్నట్టున్నారు టాటో. సో ఇదైతే అన్నదానం అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు అన్నదానం ఇక్కడే జరుగుతుంది అనమాట లోపల. సో దాని ఆపోజిట్లో మొత్తం చిన్నపిల్లలకు సంబంధించిన ఆట సామాన్లు ఉన్నాయి. సో లోపల బ్రహ్మోత్సవాలు పూజలు కూడా అవుతున్నాయి. సో చూడాలి, టైం అయితే దర్శనం టైం ఎంత పడుతుందో ఎవరికి తెలియదు. సో తొందరగా అయిపోతే మేము కూడా తిరుపతి కొండ అయితే ఎక్కాలి కదా మళ్ళీ. సో దాని గురించి తొందరగా అయిపోతే చాలా మంచిగా ఉంటుంది. సో చెప్పుల స్టాండ్ అనేది ఫ్రీగా ఉంటుంది అనుకుంటా, ఫ్రీ ఉంటుంది కదా చెప్పుల స్టాండ్, ఫ్రీ ఉంటుంది. ఇక్కడ బయట ఇట్లాంటిది అంటూ ఉంటుంది కదా, వీళ్ళ దగ్గర పెట్టడం కన్నా వాళ్ళ గుడి వాళ్ళ ట్రస్ట్ వాళ్ళకి సంబంధించిన ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరనే పెడితే బాగుంటుంది. సో ఇది చూస్తున్నారు, ఇది అయితే గుడి అనమాట, మెయిన్ గుడి.
సో లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ దర్శనం టైం ఎంత పడుతుందో తెలీదు. సో ఒకసారి నేను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కొని మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో మన గాంధీ కనిపించండి, ఒరిజినల్ గాంధీ అయితే కాదులే కానీ లాస్ట్ 2 years బిఫోర్ అయితే మేము ఆయనతో పాటు ఫోటో దిగి ఉంటే దర్శనం గురించి తెలుసుకుంటే ఇందాక చెప్పల్ స్టాండ్లో ఆయన 1/2 hour అన్నాడు ఫ్రీ దర్శనం గురించి. ఇక్కడ ఫోన్స్ కెమెరాస్ అయితే ఇక్కడ డిపాజిట్ చేసేయాలి. 100 రూపాయల దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడ డొనేషన్ సెంటర్, కౌంటర్, ఇన్ఫర్మేషన్ సెంటర్, ATM ఇక్కడ మొత్తం అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైనా పెట్టవచ్చు. ఇక్కడే ఫోన్ డిజిటల్ సంబంధించిన అన్నీ ఇక్కడే పెట్టేసేయాలి, ఎందుకంటే లోపల ఫోన్స్ అనేది అలౌడ్ లేదు. సో ఈరోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలు అయితే ఉన్నాయి కాబట్టి దాని గురించి తయారీలు జరుగుతున్నాయి. మనమైతే 100 రూపాయల దర్శనం టికెట్ దాంట్లో వెళ్ళిపోతున్నాము. సో మొబైల్ వచ్చేసి 5 rupees, కెమెరా వచ్చేసి 10 rupees చూస్తున్నారు కదా. సో 100 రూపాయల టికెట్ దర్శనం తీసుకొని మనం వెళ్ళిపోదాము. సో ప్రజెంట్ ఇప్పుడైతే ఫోన్ పెట్టేసి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. దర్శనం నుంచి రాగానే మొత్తం దర్శనం ఎంతసేపట్లో అయింది ఇన్ఫర్మేషన్ అన్నీ మొత్తం ఇస్తాను నేను మళ్ళీ. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఫోన్స్ అన్నీ డిపాజిట్ చేయాలి. ఫోన్స్ అయితే అలో లేదు, గుర్తుపెట్టుకోండి. ఫోన్స్ కెమెరాస్ అయితే ఏమీ అలో ఉండదు. ఇక్కడ బయట ట్రస్ట్ వాళ్ళకి సంబంధించింది ఉంటుంది, గుడి వాళ్ళకి సంబంధించింది. వాళ్ళ దగ్గర ఫోన్స్ అనేది అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోవడమే, డిపాజిట్ చేసి. కెమెరా వచ్చేసి 10 rupees తీసుకుంటాడు, ఫోన్ వచ్చేసి 5 rupees. చెప్పులకి అయితే ఫ్రీ అని చెప్పి అంటారు, కానీ లాస్ట్కి పోయేటప్పుడు 10-20 రూపాయలు మాత్రం అడుగుతారు. సో అది 10-20 రూపాయలు అనేది కామన్, వాళ్ళకి ఇచ్చేయచ్చు, ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పుల్ని చూసుకుంటారు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము దాన్ని. సో ప్రజెంట్ అయితే మేము గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ దర్శనం అయిపోయినాక మళ్ళీ బ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తాను. మళ్ళీ ఎంత తొందరగా దర్శనం అయిపోతుందో అంత తొందరగా మంచిది. సో ఇక్కడ వెంకల గాంధీతో కూర్చున్నాడు, గుర్తుందా మీకు? నేను లాస్ట్ టైము ఈయన దగ్గర ఫోటో దిగి ఉండే. ఫోటో నేను కావాలంటే డిస్ప్లే ప్లాన్ ఇస్తాను, చూడండి మీరు కూడా. సో ఫైనల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది మెయిన్ గుడి ఎంట్రన్స్. కాకపోతే ఇక్కడ 150, 100, 500 దర్శనం అయితే ఎంట్రన్స్ ఇక్కడే ఉంటుంది అనమాట, చూసుకోండి. సో అండ్ ఫ్రీ దర్శనం ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఫ్రీ దర్శనం ఎంట్రన్స్ ఎట్లుంటుందంటే, ఒకప్పుడు అంటే ఈరోజు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదా, దాన్ని బట్టి రష్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టారు అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఈ కంపార్ట్మెంట్లో పెట్టారు. ఈ కంపార్ట్మెంట్లో మొత్తం చుట్టూ తిరుగుకుంటూ వచ్చి దీంట్లోకి వెళ్ళాలన్నమాట. సో దర్శనం అయితే మనకు జస్ట్ 25 minutes, 30 minutes అయితే అయిపోయింది. 25 minutes నుంచి 30 minutes లోపు అయిపోయింది దర్శనము. సో గుడికి అయితే మంచి దర్శనం అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే మొత్తం ప్రసాదాలు తీసుకొని అయితే వచ్చినాం అనమాట. ఇది ఫ్రీ దర్శనం క్యూ చూస్తున్నారు కదా, పైన ఎట్లా వెళ్తున్నారు. ఇదంతా మొత్తం ఇది ఎలక్ట్రికల్ గురించి జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు, వీల్స్ కూడా ఉన్నాయి. బటన్ ప్రెస్ చేస్తే జస్ట్ జరిగిపోతుంది. సో చూసుకోవచ్చు, ప్రసాదం కౌంటర్ అయితే ఇది. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది కదా, ఇది ప్రసాదం కౌంటర్. ఇక్కడ VIP గెస్ట్ హౌస్, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆఫీసు, ఫ్రీ వాష్రూమ్స్, గణేష్ సదన్ రూమ్స్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. పార్కింగ్ ఏరియా మొత్తం ఇక్కడ నుంచి మంచిగా ఉంటుంది. సో ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట. సో ఎగ్జిట్ బయటకు రాగానే మీకు ఇక్కడ లడ్డు ప్రసాదాలు, కౌంటర్లు అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ అన్నీ ఇక్కడ ఏమంటారు వినాయకునికి సంబంధించిన అన్నీ అమ్ముతారనమాట. మనోడు ఆల్రెడీ లడ్డు ప్రసాదాలు తీసుకోనికి లైన్లో నించున్నాడు. బయటికి కూడా వచ్చేసిండు ఆల్రెడీ. లడ్డు ఎంత హరి? ఒకటి 15 rupees లడ్డు. 2 లడ్డూస్ అయితే కవర్ 5 rupees. అంటే ఇక్కడ కవర్ ప్లాస్టిక్ యూజ్ చేయరు కదా, వితౌట్ ప్లాస్టిక్ కవరు ఇక్కడ ఇచ్చిరనమాట. అంటే ఇది చూస్తుంటే ఫైబర్ లాగా ఉంది, ఫైబర్ కవర్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, లడ్డు అయితే మొత్తం క్యూ చాలా పెద్దగా ఉంది. 15 వినాయకునికి లడ్డు ఫేమస్ కాబట్టి లడ్డు చాలా ఫేమస్. స్మాల్ లడ్డు 15 rupees, బిగ్ లడ్డు 75 rupees చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనము ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇది అయితే ఎంట్రన్స్ ఇది ఎగ్జిట్ అనమాట, చూసుకోవచ్చు. ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే ఇక్కడ లడ్డూల కౌంటర్ అయితే ఉంది, చూసుకోండి. ఇదైతే గోశాల అనమాట. ఇక్కడ ఆయన గోశాలకు ఫీడ్ చేసే సంబంధించినవి ఉంటాయండి. ఇక్కడ మెడికల్ క్యాంప్ నడుస్తుంది ప్రజెంట్ అయితే. సో ఇదైతే ఎగ్జిట్, గుర్తుపెట్టుకోండి.
సో ముందు అయితే శివుడు ఉన్నాడు. శివుడి దగ్గరికి కూడా వెళ్ళాము. మనం శివుడి దగ్గరికి వెళ్తే మనోడు లాస్ట్ టైం ఫొటోస్ ఇవ్వలేదన్నమాట. సో చూసుకోవచ్చు. వరదరాజ స్వామి టెంపుల్ కూడా ఇటు సైడ్ ఉందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్దాము. టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళేసి లోపల బ్రహ్మోత్సవాలు మస్తు జరుగుతున్నట్టున్నాయి. సో బ్రహ్మోత్సవాలు అయితే ఉన్నాయి కదా, దానికి సంబంధించిన మొత్తం ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో నిన్న ఇక్కడ ఒక ఫంక్షన్ నిన్న అయితే ఇక్కడ ఉత్సవం జరిగింది. వినాయకుడు చూడండి, జై బోలో గణేష్ మహారాజ్కి. సో నిన్న మొత్తం ఒక ఉత్సవాలు జరిగినాయి కాబట్టి దానికి మొత్తం డెకరేషన్ చేసి ఉండే, దానికి సంబంధించిన మొత్తం తీసేశారు వీళ్ళు. ఇదైతే ఫైర్ వ్యాన్. సో చూస్తున్నారు కదా వినాయకుని అయితే పైన అయితే ఏం లేదు, జస్ట్ మొత్తం పూలతో డెకరేషన్ చేసినవి ఉన్నాయి మొత్తం అవన్నీ. ఇక్కడ అయ్యప్ప స్వామి వాళ్ళ పూజ అయితే హోమం చేసుకోవడానికి. గణేష్ దీక్ష అని చెప్పి ఇది ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు. 21 డేస్కి అనుకుంటాను నాకు తెలిసి ఇది. సో ఇది వచ్చేసి ఎంక్వైరీ ఆఫీసు, ప్రో ఎంక్వైరీ ఆఫీస్ అన్నమాట, చూసుకోవచ్చు. సో అది వచ్చేసి గోపురం అన్నమాట. సో మనమైతే ఇప్పుడు గుడి పక్కన ఉన్న గుడి లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నామన్నమాట, చూసుకోవచ్చు. ఇక్కడ ఒక లారీ పైన మొత్తం ఇవన్నీ ఉత్సవాలు అవన్నీ జరిగినాయి కదా. సో దాని గురించి సంబంధించిన అన్నీ అయితే తీసేస్తున్నారు. మళ్ళీ బ్రహ్మోత్సవాలకి అయితే రెడీ చేస్తున్నారు మొత్తము. సో చూసుకోండి మొత్తం ఇదైతే ఇది. సో చూసుకోండి ఇక్కడైతే వినాయకుడు ఉన్నాడు, వినాయకుడు పక్కన శివుడు, ఇదైతే పెద్ద వినాయకుడు స్టాచ్యూ, శివుడు, వినాయకుడు కూడా ఇక్కడ చిన్నగా ఉన్నారు అన్నమాట, చూసుకోవచ్చు. ఇక్కడ లోపల అయితే ఫొటోస్ అయితే ఎందుకో తీయనియాడో తెలియదు. లాస్ట్ టైము రాము ఏం చేశాడంటే వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినప్పుడు 100 రూపాయలు ఇచ్చి తీపించుకున్నాడు అనమాట. సో 100 రూపాయలు ఇచ్చి తీపించుకుంటే దానికి ఎందుకు వీళ్ళంతా ఎందుకు మళ్ళీ ఇట్లా పెట్టినందుకు ఉపాయంగా అయితే ఉంటుంది అనమాట. లింగం చూసుకోవచ్చు, హర్ మహాదేవ్. సో ఇక్కడ బస్వన్న అయితే ఉన్నాడు, ఆపోజిట్లో ఎంట్రన్స్ అదైతే గోపురం అనమాట. సో ఇది ఎగ్జిట్ అనుకుంటాం, అక్కడ నుంచి వచ్చి ఇటు నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో అక్కడ కూడా వినాయకుడు, అక్కడ అమ్మవారు ఉంది. సో అయితే ఇక్కడ లోపలికైతే అలో చేయరు ఫొటోస్. సో ఏదన్నా బయటకు వెళ్ళి తీస్తున్నాం అన్నమాట. సో ఇదైతే గోపురం చూసుకోవచ్చు. ఇక్కడ ఆపోజిట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి కూడా బాగుంది. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. అంటే లైక్ వీడియోలో ఏంటంటే ఫోన్ ఓవర్ హీట్ ఎండ ఉంది కదా, హీట్ ఎక్కువ ఉండేసరికి హాట్ ఎక్కువ ఉండేసరికి ఫోన్ ఓవర్ హీట్ అయ్యి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది ఆటోమేటిక్గా అంటే 3. సో ఇది మీరు చూసేది అయితే గోపురం వ్యూ అనమాట, చూసుకుంటున్నారు కదా. సో ఈ గోపురం వ్యూ మాత్రం సూపర్గా ఉంది నిజంగా. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుంది నాకు ఐడియా లేదు, కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం ఆ వాటర్ బ్లూ, ఆ గోపురము మంచిగా సూపర్గా అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం కాణిపాకంను అయితే విజిట్ చేసేసుకున్నాం. కాణిపాకం నుంచి నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి తిరుపతి నుంచి తిరుమల కొండ ఎక్కడం అయితే వీడియో వస్తుంది. సో స్టే ట్యూన్ అనమాట. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి. సారీ అయితే చూసుకోవచ్చు, ఇది బ్రహ్మోత్సవాలు అయితే అవుతున్నాయి అనమాట. బ్రహ్మోత్సవాలు మనం అయితే చూడలేము, ఎందుకంటే సాయంత్రం అవుతుంది కాబట్టి. మనము కుదిరితే మనము ఇంకా ఫర్దర్ నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే మనము బ్రహ్మోత్సవాలు ఉంటాయి కవర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు కోనేరులో అయితే కాలు తడుపుకున్నా, చూసుకోవచ్చు. కింద అయితే చాలా పైన అయితే ఇంత సూర్యుడు ఇంత మంటిస్తున్నాడు, కానీ కింద కాలు పెడితే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది, చూసుకోవచ్చు. మీరు కూడా కావాలంటే ఇక్కడ మొత్తం చూస్తుంటే వాటర్ మొత్తం బ్లూగా ఉంది కళ్ళతో చూస్తుంటే. మీకు ఫోన్లో ఎట్లా కనిపిస్తుంది నాకైతే ఐడియా లేదు. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. కాణిపాకం అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి తిరుపతి తిరుమల కొండ ఎక్కడం వీడియో అయితే వస్తుంది. సో లైక్, షేర్, సపోర్ట్ మాత్రం చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉండబోతుంది.